అందరి శ్రేయభిలాషి మిత్రుడు ఎవ్రీథింగ్ మన సుదర్శన్ గారికి, అలాగే ఏఎస్టీ గారికి, ఏడిఎంఓ గారికి, ఏఎన్ రాయచూర్ గారికి, ఏఈటిఆర్డి గారికి, మన సూపర్వైజర్లందరికీ, సుదర్శన్ సార్ గారి కుటుంబ సభ్యులకి, ఏఎన్ ఆఫీస్ స్టాఫ్కి అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. రాయచూర్ ఆల్మోస్ట్ నేను జాయిన్ అయ్యి ఇంచుమించుగా సార్ జాయిన్ అయిన 3 months తర్వాత జాయిన్ అయ్యాను. సో ఈ సబ్ డివిజన్ ఆల్మోస్ట్ రాయచూర్ టు వాడి, లైక్ గుంతకల్ టు వాడి, ఎవ్రీబడి క్యాలిబర్ లైక్ యువర్ ఈచ్ పార్ట్స్, ఓకే, హ్యాండ్, లెగ్ అట్లా అనమాట. బట్ వీటన్నిటిని సమన్వయం చేసి వీళ్ళందరి చేత ఎఫెక్టివ్గా ద మోస్ట్ ఎఫెక్టివ్ ఎలా చేయొచ్చో అలా ఒక లీడర్ అనమాట. అంతా డిఫరెంట్ వేలో పోకుండా అంతా ఎలా అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో చేసి మీ అందరి చేత అలా మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంత అవుట్పుట్ ఉందో, ఎంత క్యాలిబర్ ఉందో అందరినీ సమన్వయం చేసి ద పర్ఫెక్ట్ అయిన గారు అని చెప్పుకోవచ్చు. లైక్ నాట్ ఓన్లీ ఇప్పుడు జాయిన్ అయిన ఫస్ట్ కొత్తలోనే మన రితేష్ గారు చెప్పినట్టుగా రైల్ బోగి కార్ఖానా ఇమీడియట్గా ఇనాగరేషన్ అవన్నీ కూడా కొత్త, అలాంటిది చాలా అద్భుతంగా చేశారు. మన జ్యూరిడిక్షన్ కాకుండా బయట వేరే వాళ్ళ ఫంక్షన్ అయినా కానీ చేశారు. అట్లాగే జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే ఆల్మోస్ట్ 6 monthsలో 70 kilometers BCM, 72 points ఆఫ్ క్రాసింగ్ చేశారు. లైక్ ఏంటంటే ఈవెన్ మేబీ కింద జేఈ సిఎస్ఐ కోఆపరేట్ చేయకపోయినా ఆయన బ్యూటీ ఏంటంటే ఆయన ఏఎస్టీ గారు వెళ్తారు, యాడ్లంతా నడుచుకుంటారు, ఈరోజు ఈ పాయింట్ చేస్తాం. ఇంకా ఆబ్వియస్ వాళ్ళకి మిగతా వాళ్ళకి పీడబ్ల్యూకి కానీ సిఎస్ఐకి ఆప్షన్ లేదు, వాళ్ళతో పాటు రావాలి, ఇదేనా జరిగేది. ఇట్లా అలా అంత ఇనిషియేషన్ తీసుకొని జేఈ సిఎస్ఐ జాబ్ కూడా ఆయనే చేసేవాళ్ళు. ప్లస్ జనాలు ఏదో కష్టపడి చేస్తారంటారు, ఆయన కష్టపడడం కాదు, ఇష్టంతో ప్రాణం పెట్టి పని చేస్తారనమాట. ఇవి నా డైరీ ఓపెన్ చేస్తే ఎవ్రీ మైన్యూట్ లైక్ రాయచూరు సబ్ డివిజన్లో ఆల్మోస్ట్ టోటల్ 11 stations ఆయన ఫుట్ ప్రింట్స్ అలా ఉంటాయి. అదే ఆయన గొప్పతనం. నాట్ ఓన్లీ 11 stations, 790 quarters ఉంటాయి. 790 quarterలో నేను కానీ మీరు కానీ మనం గుండెల మీద చేసుకుని చెప్పొచ్చు. ప్రతి క్వార్టర్లో ఏదో ఒకటి రిపేర్ డెఫినెట్గా, ఇదర్ రూఫ్ లీకేజ్ అరెస్ట్ చేయడం కానీ, డోర్స్ అండ్ విండోస్ రిపేర్ కానీ, ఫ్లోరింగ్ కానీ, ప్రతి ఒక్కటి జరిగిందనమాట. రికార్డ్ టైంలో ఆయన 4 monthsలో మన అమర్ లాంటి సోదరుని పెట్టుకునేసి 4 monthsలో ఎప్పుడో శిథిలావస్థలో ఉన్న వాటిని క్వార్టర్స్ కట్టించి అవుట్ ఆఫ్ 10లో 8 మన గ్యాంగ్ మ్యాన్కి ఇవ్వడం జరిగింది. లైక్ ఎవరంటే ఏదో పని చేసుకుపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాయచూరు ఎత్తుకోండి, ఒక మీరు చూసుండొచ్చు లాస్ట్ 50-60 ఏళ్ళ నుంచి రాయచూరు స్టేషన్ ఉంటుంది. అలాంటిది లాస్ట్ 3 yearsలో ఎలా మార్పు జరిగిందో మీకే అర్థమవుతుంది. లైక్ ఆ ఫ్లోరింగ్ చాలా అస్తవ్యస్తంగా ఉండేది, చూసేవాడిని ఎలా అవుతుందా ఏంటనేసి. మేమేమి డైరెక్షన్ ఇవ్వాలి, సుదర్శన్ ఇలా ఉందంటే వదిలేండి సార్ అని చెప్పేవాళ్ళు. అంత బ్యూటిఫుల్గా గ్రనైట్, వండర్ఫుల్ గ్రనైట్ ఇచ్చినారు. కలకత్తా నుంచి మనుషులు పిలిపించి, మీరు నమ్మరు, ఆ సైడ్ కానీ లోపలంతా ఇంటీరియర్స్ కలకత్తా నుంచి చేయించి, బయట శ్రీకాళహస్తి నుంచి ఆ గాంధీజీ వాటిని చేయించి, అదంతా ఇనిషియేషన్ తీసుకొని చేస్తే అవుతుంది. అలాగే రన్నింగ్ రూమ్ కానీ, నాట్ ఓన్లీ వర్క్ సైడ్ కాదు, ఈవెన్ బెలాస్ డిపోస్ గత 4 ఏళ్ళ నుంచి మూతపడింది. దాన్ని క్లోజ్ చేయడానికి ఎంత ఆయన కరస్పాండెన్స్ అంతా బిల్డప్ చేసి ఫైల్ తయారు చేసి పాత క్లోజ్ చేసి నార్త్ సెక్షన్లో బెలాస్ డెఫిషియన్సీ అనేది లేకుండా 2.5 lakh డిపోకి రూపకల్పన చేశారు. అదొకటే వర్క్లోనే కాకుండా మీ అందరి సూపర్వైజర్తో నేను 2-3 గణేష్ పూజ అటెండ్ అయ్యాను. చాలా మీకే తెలిసి ఉంటుంది, ఈ ఓఆర్హెచ్ ఎదురుగా అదంతా జంగిల్లా ఉండేది. అలాంటి దాన్ని ఒక కాంట్రాక్ట్ లేదు, ఒక పాడు లేదు, ఏజెన్సీ లేదు, అలాంటిది ఎలా తిప్పలు పడ్డారో ఏం చేశారో తెలియదు. కానీ నాకు చాలా అద్భుతమైన పార్క్లా తయారు చేసేసి అక్కడ గణేష్ ప్రతిమ చేయించి దానికి ఒక గేట్ పెట్టించి October 2 గాంధీ జయంతి రోజు డిఆర్ఎం గారి చేత ఇనాగ్రేట్ చేయించారనమాట. అదంతా మనకి ఏజెన్సీలో ఇంకోటి ఉంటే కాదు, అది చేయాలన్న విల్ పవర్ ఉండాలి, దమ్ము ధైర్యం ఉండాలి. అది చేయించే మీ అలాగే మన గాంధీ కానీ అంతా జెమ్స్ ఉన్నారు వాళ్ళకంతా. కానీ ఇంతకుముందు 2 రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా మన బేగు తను రెడ్డి నాయక్ ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళ శిష్యులంతా మీరంతా సంతోష్, రాజేష్, మన కమల్ రాయ్, అనుజ్, అరుణ్ అంతా మీరంతా ఉండి చేయబట్టి అతనికి ఆయనకి వాళ్ళ ఏఎన్ ఆఫీస్ ఓఎస్ అజయ్, అక్షయ్ అంతా మీ టీం అంతా ఉండబట్టి వల్ల ఇదంతా చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఎవరండి కూర్చున్న పని చేసినా చేయకపోయినా చేతి వస్తుంది. అలాంటిది మన పార్క్ ఇంప్రూవ్ కావాలి. మీకు ఇంకోటి స్టేషన్ ముందు కూడా చూస్తుంటారు, ఆ గాంధీ స్టాచ్యూ పెట్టిన పార్క్, అదంతా జిల్లేడు పొదలు అంతా తుమ్మ చెట్టు ఉంటుంది. అలాంటి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వెస్ట్ సైడ్ కాలనీకి వెళ్ళాలంటే భయంకరం ఉండేది. అలాంటి కాలనీలో రోడ్స్ అన్నీ కూడా ఈ టెన్యూర్లో ఇంత రోడ్స్ జరిగి అంతా కూడా ఎక్కడ ఉండదు. ప్లస్ ఇవే కాదు, హాస్పిటల్స్ ప్రతి ఒక్క చోట, సిఎస్ఐ ఆఫీస్, పీడబ్ల్యూ ఆఫీసెస్ అయితే ద మోడల్ మోస్ట్. దానికి నేను ఏజెన్సీ కానీ ఎలాంటిది కూడా ఇవ్వడం లేదు. ఆయన జోన్లో చేయించారు, ఇంకో దానిలో చేయించారు తెలియదు. అలాంటిది పీడబ్ల్యూ పీజీ ఆఫీస్ కానీ, ఐడల్ ఆఫీస్ కానీ, పైగా ఏంటంటే బ్యూటీ ఆయన ఆఫీస్ పట్టించుకోలేదు, అంతా పక్కన వాళ్ళది. మీరు చూస్తుంటారు, బేగ్ ఇంటి పక్కన ఆఫీస్ ఉండేది, చాలా అస్తవ్యస్తంగా ఉండేది. అంతా
పాములు తిరుగుతూ ఇప్పుడు ఇలా అంతేనా సంతోష్, అలాంటి దాన్ని చూసి ఎలా ఆఫర్ చేద్దామా జిఎం ఇన్స్పెక్షన్కి, గుంతకలు చేద్దామంటే అవసరం లేదు సార్ ఇచ్చేద్దాం అనేసి ఒక ఎందుకు పనికిరాని అలాంటి ఆఫీస్ని ద మోస్ట్ బెస్ట్ ఆఫీస్గా తీర్చిదిద్దిన ఘనత మన సుదర్శన్ సార్ గారు. నాటి అదేంటంటే ఆ పార్షియాలిటీకి అది చేయలేం. కానీ నేను మొన్న టీఆర్ఎండి ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళు ఏడీఆర్ఎం సార్ చూసి నా ఛాంబర్ కంటే చాలా అద్భుతంగా ఉంది, అదంతా కూడా ఏంటంటే చేయాలని విల్లింగ్ కావాలి, అది ఎక్కడో పాడుపడిపోయిన డిప్యూటీ కన్స్ట్రక్షన్ ఆఫీస్ అలా వదిలేస్తే అది శిథిలావస్థ చేరుతుంటుంది. అలాంటి శిథిలావస్థలో ఉన్న ఆఫీస్ని అంతా కూడా ఇంప్రూవ్ చేసి ఇప్పుడు మాకు కావాలి ఆఫీస్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, మాకు ఆ ఏరియాలో కావాలంటున్నారు అనమాట. కర్ణాటక మొత్తానికి రాయచూర్ శాంక్షన్ అయితే అది అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. నాట్ ఓన్లీ ఇది ఒక్క రాయచూరు స్టేషనే కాదు, మీరు యాదగిరి కానీ ప్రతి చోట కృష్ణా సర్క్యులేటింగ్ ఏరియా దిగంగానే దాన్ని చూస్తే చాలా భయంకరంగా ఉండేది. నల్వార్ ఏ కాంట్రాక్టర్ ఎవరు వచ్చి పనిచేయరు. ఇంకో అద్భుతం ఏంటంటే మిగతా మనందరం కూడా గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, ఒక్క కాంట్రాక్టర్ కానీ ఒక్క స్టాఫ్ కానీ ఆయన వల్ల ఇబ్బంది పడి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే తప్ప ఒక్కరు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు, అది దానికి చాలా గొప్పదనం అన్నమాట. అలాగే 11 స్టేషన్స్లో జిఎం ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మన సెక్షనే, నేను ఎప్పుడు స్కిప్ చేద్దాం ఇన్స్పెక్షన్ వద్దా అనుకుంటాను అనమాట. అలాంటి దాన్ని సో అనుకోకుండా మన సెక్షన్ అలాట్ చేయడం జరిగింది. అలాంటిది సార్ మీరు ఏం కంగారు పడద్దు, ఏది అసెట్స్ ఆఫర్ చేస్తారో అది చేయించగలం అని చెప్పేసి అలాంటి దాన్ని రైట్ ఫ్రమ్ వాడి టు యాదగిరి, అది 75 కూడా ఫిట్ కాదు, అలాంటి దాన్ని 120 kmph రన్ చేయించారు. మొదలుగా కానీ హల్కట్ట అలా ఊగింది, అక్కడ చిత్తాపూరు సికింద్రాబాద్ డివిజన్లో మన ఎంటర్ అయింది. రైట్ ఫ్రమ్ వాడి హల్కట్ట నుంచి యాదగిరి వరకు 120 kmph. ఈవెన్ వాళ్ళు అసలు ఇవాళ కోచ్ ఫిట్ అన్నారు, బోల్డ్గా చెప్పేశారు మై ట్రాక్ ఇస్ ఫిట్ ఫర్ 120 or 130 kmph. అలా కంటిన్యూగా ఎట్లాంటి జీరో ఆసిలేషన్తో పీడబ్ల్యూ రెడ్డి నాయక్ కానీ మన జైలందరూ కూడా అరుణ్ కమల్ రాయ్ సోనిపల్ అంతా అద్భుతంగా పనిచేసి దాన్ని 120 ఏదైనా చెప్తారు కదా, వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్, ఆ ఒక్కదంతా ఎవ్రీబడి ఇంప్రెస్డ్ ఆ స్పీడ్ టెస్ట్లో. నెక్స్ట్ యాదగిరిలో ఎంటర్ అయినాము. ఇప్పటికి కూడా ఇన్స్పెక్షన్ అయిపోయేసి 2018 డిసెంబర్లో నా డెస్క్టాప్ మీద 1 year 4 months అయినా అదే ఫోటో ఉంటుంది యాదగిరి యాడ్ది. అదే ఆయన గొప్పతనం అనమాట. ఎవరు వచ్చారు కదా అది చేయడానికి అంత అద్భుతంగా ఉండేది. అలాంటి వరస్ట్ దాన్ని అంత బ్యూటిఫుల్గా యాదగిరి యాడ్ చేసి పెట్టారు. దాంతో 100కి 200 మార్క్స్ ఇంకా అలా చేసుకుంటూ వచ్చేసేసి ప్రతి చోట ఆగిన చోట బ్రిడ్జ్ కానీ ప్రతి చోట ఆయన స్టెప్స్, నాట్ ఓన్లీ ట్రాక్ వర్క్, బ్రిడ్జెస్ ఉంటాయి, బ్రిడ్జెస్ స్టోన్ టాప్ కలవట్లు కానీ ఏది ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కరు పీడబ్ల్యూ దగ్గర ఒక క్యాపబుల్ ఉంటుంది, ఐడల్ దగ్గర కాపబుల్ ఉంటుంది, కాంట్రాక్టర్ దగ్గర క్యాపబిలిటీ ఉంటుంది. అవన్నీ కూడా అన్వయించుకొని చేసి పెట్టి తర్వాత ఆ బ్రిడ్జ్ బ్లాక్కి ఏం అవసరం లేదు, నేను ముందు రోజు అలా వచ్చేస్తే అంతా ఎవ్రీథింగ్ విల్ బి రెడీ అనమాట. అంతా ఎవరు ఎలా పని చేయగలరు అంతా ఆయనకు తెలుసు. సో అంత అద్భుతంగా ప్రతి దానిలో నెంబర్ 1 మీరు అటెండ్ కాకపోవచ్చు, అక్కడ డివిజన్లో మీటింగ్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది, సబ్ డివిజన్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆల్వేస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ రాయచూర్ సబ్ డివిజన్, అది ఈ సభాముఖంగా చెప్తాను. అదంతా సార్ ఆధ్వర్యంలో మీరందరూ కష్టపడి పనిచేయబట్టి అలా అంత అద్భుతంగా చేశారు. నాట్ ఓన్లీ మన ఇంజనీరింగే కాదు, నాకు సార్ వాళ్ళు చెప్పినట్టు నేను ఏడీఆర్ఎం సాల్వ్ చెప్పుంటాను, ఎస్ఎంఆర్స్ వచ్చినా కానీ సార్ ఇక్కడ మన రాయచూరి గారు అందరితో కోఆర్డినేట్ చేసుకుని మన సర్కార్ మిగతా చోట్ల ఎలా అంటే వాళ్ళు మాకు డిఎన్సీ ఫోన్ చేయడం కోఆర్డినేట్ చేయడం, మేము సీనియర్ చెప్పడం కాదు. ఇక్కడ అలా ఉండదు. గుంతకల్లో ఇక్కడ మన రాయచూర్లో ఏఈ గారు వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఒక్కసారి సర్కార్ కానీ వీళ్ళు లేరన్నారంటే ఇంకా ఫైనల్ సీనియర్ ఏం కాదు కదా, డిఆర్ఎం చెప్పిన గురువు కానీ మన జీడీఆర్ కానీ ఉండరు. అంత దట్ ఈస్ ద ఫైనల్ కేసు అనమాట. అలాగే 9 సౌత్ సెంట్రల్లో ఫస్ట్ ఫార్మేషన్ ట్రీట్మెంట్ చేసిన సెక్షన్ ఏదైనా ఉందంటే లింగేరియా యాదగిరి. దట్ ఇస్ ద గ్రేట్నెస్. అది 1.5 year బ్యాకే శ్రీనివాస్ రెడ్డి అంతా చేయించాడు. ఇప్పుడు మిగతా విజయవాడ సికింద్రాబాద్ ఇప్పుడు డెవలప్ అయిన వాళ్ళు మన షెడ్యూల్స్ తీసుకున్నారు, ఎలా చేయాలి, మోడ్ ఆఫ్ ఆపరేషన్ షెడ్యూల్ పంపించిన ఎలా చేశారనేసి వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. 2 lines అది ఇంపాసిబుల్ టాస్క్. అలాంటిది ఏకదాటిగా చేయించి తర్వాత ఆయన ఏంటంటే ఆయన ఒకటే చేయడం కాదు, అలా చేస్తూ తర్వాత అరుణ్ అలవాటు చేశారు. నవ్వు అనుజ్ సింగిల్ ఓన్లీ, అదర్వైజ్ అదర్ సెక్షన్స్ నేను గుంటూరు అటెండ్ అయ్యాను. అక్కడ 2 AL ఉండాలి, 5 PWS ఉండాలి, సెటప్ అంతా ఉండాలి. ఇక్కడ అవసరం లేదు, అనుజ్ ఒక్కడే చేయించగలరు. అంతగా ఏంటంటే వాళ్ళకి ఆ ధైర్యాన్ని కానీ అంతా ఇచ్చింది భరోసా ఏంటంటే మన ఏఈ గారే బ్లాక్ బరస్ట్ అయినా సరే ఆ సిచ్యువేషన్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలాంటి ఇది లేకుండా చేశారనమాట. అలాగే జిఎం ఇన్స్పెక్షన్ కాదు, ప్రతిదీ October 2 కానీ ఎలాంటి ఫంక్షన్ ఏది జరిగినా సరే కూడా రాయచూరు టు వాడి అంటే ద బెస్ట్ అనమాట. అట్లాగే లైక్ కృష్ణా బ్రిడ్జ్ ఉంది, వరదలు వచ్చినా కానీ అలా ఈవెన్ 24/7 అక్కడే ఉండేసేసి నేను ఎక్కడో లీవ్లో ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ. అలాగే గాంధీ ఇద్దరు కలిసి కూడా మన ఐడలు గాంధీ ఉండేవాడు కూడా కొంచెం నోరు మెత్తకైనా పాపం అంతా సార్ చెప్పింది యాజిటీగా చేస్తూ ఉండేవాడు. అలాగే
ఇవన్నీ చేయాలన్న వాళ్ళ కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఎంత ఉండాలి. ఈవెన్ 2017లో జాయిన్ అయిన 3 monthsకే సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ ఒకటి ఉండేది, ఎలక్ట్రిఫైడ్ అప్ టు చిక్సుగూర్ వరకు. అప్పుడు ప్రమాదవశాత్తు ట్రాలీ ఇది లెగ్ ఇంజరీ కూడా రావడం జరిగింది. మిగతా ఎవరైతే సిక్లోని ప్రశాంత్ అలాంటిది కాలు పాపం అలా చూస్తే నాకే ఇబ్బందిగా అనిపించేది. అలాంటిది ఫుడ్ ప్లేట్ ఎక్కడం కష్టమైన అంత ఓపిక అంతా కూడ తీసుకొని అంత కష్టపడేది. అది ఇష్టమో కష్టం ప్రాణంతో పెట్టి పనిచేస్తాను అనమాట. అలా ఆయన్ని చూసే గారిని చాలా చాలా మనము నేర్చుకోవాలి. ప్లస్ ఇంకొకటి నార్త్ సెక్షన్లో 6 CPWs ఉంటారు, 3 ఇన్ఛార్జ్ ఐడీస్ ఉంటారు, అందరు జైస్ చాలా మంది ఉంటారు. ఎలాంటి నేను మీటింగ్ పెట్టాలన్నా లైక్ మనిషి హార్ట్ ఎట్లాగో మన నార్త్ సెక్షన్కి రాయచూర్ అట్లా రైల్వే ఇన్స్టిట్యూట్లో కానీ రైల్ స్కూల్లో పెట్టడం కానీ జరిగింది. ఈవినింగ్ 8కి ఫోన్ చేసేవాడిని, సుదర్శన్ పెడతాను కానీ వన్ సార్ అనేవాళ్ళు. అట్లా 3 ఏఎన్ సెక్షన్స్, ఏఎన్స్ పిడబ్ల్యూఎస్ అందరూ చాలా అద్భుతంగా ఈవెన్ ఆ మీటింగ్ అలాగే జరిగేది, వాళ్ళకి అరేంజ్మెంట్స్ అలాగే ఉండేవి. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని అనమాట. అంత గొప్ప ఇది సుదర్శన్ మీరు చేసింది. నాట్ ఓన్లీ అదొకటే కాదు, అంత బ్యూటిఫుల్గా చేసి జిఎం ఇన్స్పెక్షన్ అంత సక్సెస్ అయినాక ఏదో కాంట్రాక్టర్లు చేసేసారు, జైలు చేస్తారని వదిలేసేదో ఆ క్రెడిట్ అంతా జనాలు ఏం చేస్తారంటే వాట్ ఎవర్ గుడ్ అప్రిషియేషన్ ఉంటే అది మనం తీసుకొని వేసేసి ఏదైనా మైనస్ పాయింట్స్ అలాంటిది లేకుండా సార్ అంతా చేశారు, మనం వాళ్ళకంతా కానీ గుర్తింపుగా పిలిచి థ్యాంక్స్ చెప్పడమో సన్మానించడం ఏదో చేద్దాం సార్ ఆయన ఆలోచన ఆయనలోంచి వచ్చింది. దానికి ఇమీడియట్గా అయిన వెంటనే కాదనేసి ఒక 10-15 days తర్వాత ఎంటైర్ నార్త్ సెక్షన్లో ఉన్న కాంట్రాక్టర్ని, సూపర్వైజర్ని, కష్టపడిన ప్రతి ఒక్కరిని పిలిచి ఇలాంటి ఫంక్షన్ హాల్ని చాలా అద్భుతంగా అవి ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అనమాట. అంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఇంకా మనకేం చెప్పనవసరం లేదు. అదేంటిది ఆయన ఎలా కష్టపడ్డాడో పైకి అంత మంచిగా అద్భుతంగా ఎలాంటి ఫంక్షన్ ఏం జరిగిందంటే కళ్ళ ముందు ఫేస్ ముందు నవ్వు కనపడుతుంటాయి, కానీ కింద ఆయన ఎంత కష్టపడి అంత ఈజీ కాదు, ప్రతిదీ ఎక్కడ మైన్యూట్ ఎర్రర్ కూడా లేకుండా అలా చేయగలిగాడంటే అది ఆయన గొప్పతనానికి హ్యాట్స్ అప్. సుదర్శన్ గారు మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవడానికి చాలా ఉంది. మీ డైరీ చూస్తే ఈవెన్ ప్రతి మైన్యూట్ చెప్పాను. నాకు 790 క్వార్టర్లలో నేను చెప్పేవాడిని, ఏపీడబ్ల్యూకి నేను కాల్ చేసేవాడిని, వాళ్ళు నాకు వాట్సాప్లో ఏ రిపేర్స్ ఉండేదో పంపించేవాళ్ళు, నేను ర్యాండమ్గా చూసాను. అలాంటిది ఆయన క్వార్టర్లో ప్రతి ఒక్క స్టేషన్లో 11 స్టేషన్లో రాయచూరు నుంచి వాడి వరకు ప్రతి స్టేషన్లో ఏ స్టాఫ్కి ఏ క్వార్టర్లో ఏ ప్రాబ్లం ఉందో చూడడం జరిగేది. అలాగే తీసుకెళ్లేవారు, ప్రతి క్వార్టర్లో వెళ్ళేసి ఇలా వీళ్ళు ఇబ్బందులు ఉన్నారండి, ఇలా సాల్వ్ చేయాలని చెప్పేసి. ఏజెన్సీ అవసరం లేదు, మీరు నంబర్ 2009-10 అంటే 10 years బ్యాక్ అగ్రిమెంట్లో ఏదో క్వాంటిటీ మిగిలిపోయింటే మీ అందరికీ మన రాయచూరు జనాలందరికీ కూడా ఏదో ఫంక్షన్ చేసుకోవడానికి హాల్ లేదని చెప్పి అలాంటి మంచిగా మీ మన ఓఆర్హెచ్ ముందు దాన్ని అంతా పార్క్లా చేసి పెట్టి అంతా గేట్ ప్రొవైడ్ చేయించి అంత అద్భుతంగా చేశారంటే అది మనిషికి ఏంటంటే చేయాలనే బిల్లింగ్ ఉండాలి. అన్నీ అరేంజ్ చేస్తే నేను చేస్తాను కాదు, ఏమి లేకుండా కూడా అన్నీ అంత అద్భుతంగా చేయగలగడం అంత ఆయన గొప్పతనం. సుదర్శన్ గారు మీరు ఈ సెక్షన్ వదిలి వేరే చోట ట్రాన్స్ఫర్ అయినా కూడా ప్రతి మీ రైట్ ఫ్రమ్ ఈ 120 kilometerల ట్రాక్లో ప్రతి ప్లేస్లో కూడా మీ ముద్రలు, మీ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. అలాగే వీటన్నిటి ఎత్తు ఒకటి పర్సనల్గా కూడా ఆయన లైక్ నేను వాళ్ళ కొడుకు ఏజ్ లాంటి వాడిని, ఎలాంటిది కూడా ఆయనలో ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పుడూ ఆయన కళ్ళలో అసహనం కానీ కోపం కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఫీల్ కానీ ఎలాంటిది చూడలేదు. ఆయనలో మేమన్నా ఏదైనా కోపం వస్తే అర్షణవాది ఉంటుంది, అట్లాంటిది ఎప్పుడు ఆయనలో చూసింది లేదనమాట. ప్లస్ ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా వర్క్లో భాగంగా ఏమన్నా అరిచి కానీ ఏదైనా తప్పుగా తెలుసో తెలియకంటే దయచేసి మన్నించండి. లైక్ మేబీ మీరు ఈ సెక్షన్ నుంచి అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఈవెన్ మై హార్ట్ సుదర్శన్. Thank you, sir. Now we got a clear-cut description or information about DN North. हमारा एन साहब बहुत दिन काम कर रहे थे, हम सब लोग से मिलके काम करा है. उनको हमारा रायचूर के बारे में जो एक्सपीरियंस मिला है और उन्होंने आगे हमारे को जो एडवाइस देना चाहते हैं हम उनका मुँह से सुनेंगे. आई रिक्वेस्ट और ADN Raichur Sri Sudarshan garu, sir, please come on and give us all the advice you want. సభకు నమస్కారం. డిఎన్ నార్త్ కేటి సార్ గారికి,
సీనియర్ ఏడీఎం ఆధుని గారు, ఏడీటీఆర్డి రామకృష్ణ గారు, ఏఎస్టీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏడీఎంఓ డాక్టర్ గారు అనిల్ గారు, తర్వాత గుంటకల్ నుండి వాడి వరకు ఉన్నటువంటి అందరూ పీడబ్ల్యూస్, ఐఓడబ్ల్యూస్, కాంట్రాక్టర్స్, మిగతా డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్, మిగతా స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, నేను వర్క్ సైడ్ నుంచి వచ్చినాను, ట్రాక్లో డీల్ చేశాను. అంతకుముందు కొద్ది రోజులు తక్కువ టైంలో వేరే సెక్షన్లో పనిచేశాను. రాయచూరుకి వచ్చిన తర్వాత పీవే వర్క్స్ కూడా బాగా సాటిస్ఫై అయ్యే విధంగా చేసాం. టీటీఆర్ఆర్ అయితే ఏంటి, బీసీఎం వర్క్ అయితే ఏంటి, టీఎఫ్టీఆర్ వర్క్, అన్ని వర్క్స్ చేయడం చాలా సంతోషము ప్లస్ తృప్తి అనిపించింది ఈ వర్క్స్ చేయడం వల్ల. అదేవిధంగా జిఎం ఇన్స్పెక్షన్ అన్నది ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా వర్క్స్ చేస్తుంటారు, అంటే పనిచేసే విధానం వేరేగా ఉంటుంది. సో ఈ జోన్లో కూడా బాగా కష్టపడి పనిచేసామంటే దానికి నాకు ఇచ్చినటువంటి సహకారము మా డిఎన్ గారి సైడ్ నుండి, పీడబ్ల్యూఎస్ సైడ్ నుంచి, ముఖ్యంగా వెళ్ళిపోయినటువంటి ఖాదర్ బేగ్, రెడ్డి నాయక్ వాళ్ళు ఎంత కష్టపడి పనిచేశారంటే నిజంగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ ఇద్దరికి దయచేసి మీరిద్దరు ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. వాళ్ళిద్దరికి చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పీడబ్ల్యూఎస్, అప్పుడు సెక్షనల్ పీడబ్ల్యూఎస్ ఉండేవాళ్ళు సంతోష్, రాజేష్, రజనీష్, తర్వాత అనుజ్, సోనిపాల్, కమల్ రాయ్, వీళ్ళందరూ చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు. ట్రాక్ సైడ్ నుంచి కూడా వర్క్ చేయడము. నేను ఏదో ఇట్లా చేయండి అని చెప్పినంత మాత్రాన సరే సార్ ఏం చేద్దామని కొన్ని చోట్ల మనం ఒక 50% చెప్తే వాళ్ళు 25% చేస్తారు. అట్లా కాకుండా నేను ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాళ్ళు తప్పకుండా ఫాలో అయ్యేవాళ్ళు. సో దానివల్ల కూడా నాకు మంచి తృప్తి అనిపించింది. ప్లస్ మీది నుండి కూడా మంచి అభినందనలు వచ్చాయి. తర్వాత ముఖ్యంగా ఇన్స్పెక్షన్స్కి ఏమిటంటే జిఎం ఇన్స్పెక్షన్స్కి అట్లాంటి వాటి డిఆర్ఎం ఇన్స్పెక్షన్స్కి పీవే కన్నా వర్క్స్ సైడ్ ఎక్కువ వర్క్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా నాకు గాంధీ చాలా చక్కటి సహకారం అందించాడు. నిజంగా చెప్పాలంటే సార్ చెప్పినట్టుగా నువ్వు గాంధీ ఎంత సౌమ్యుడు అంటే, గాంధీ ఇలా చేద్దామంటే సరే సార్ అని ఎప్పుడే కానీ ఏమీ అడ్డం చెప్పలేదు. సో చాలా అటువంటి నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను గాంధీని. సో చాలా చక్కటి సహకారం అందించాడు. తర్వాత రాయచూరు, యాదగిరి స్టేషన్స్ మా చేతనైనంత డెవలప్మెంట్ కూడా చేసాం. ఎట్లా అంటే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ చేసాం. మనం చేసింది మనం చెప్పుకోవడం కాదు, పబ్లిక్ బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. జిఎం ఇన్స్పెక్షన్ టైంలో మనం స్టేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తే లోకల్ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ స్కూల్ పిల్లలు చూపించేవాళ్ళు, చూడండి ఈ స్టేషన్ ఎట్లా డెవలప్ అయింది, ఆర్ట్ వేసింది, లోపల ఆ స్పెషల్ వర్క్స్ చేయించింది. ఆ సందర్భాల్లో కొన్నిసార్లు పిల్లల్ని తీసుకొచ్చి చూపించి చాలామంది వెళ్ళిపోయారు. దాంట్లో మనకు ఏంటంటే మనది మనం చెప్పుకోవడం కాదు, బయట వాళ్ళు అప్రిషియేట్ చేస్తే మనకు ఒక తృప్తి అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా జిఎం ఇన్స్పెక్షన్ టైంలో మనకు యాక్చువల్గా ముందు రాయచూరులో 2 సూట్లు ఉండేవి. అటువంటి 2 సూట్లను మనం ఏం చేసామంటే డిఎన్ గారి సహకారము ప్లస్ మిగతా సూపర్వైజర్స్ అందరి సహకారంతో 2 సూట్ల నుండి 5 సూట్లకు తెచ్చాము ఓఆర్హెచ్లు. దానికి చేసి వచ్చిన ఆఫీసర్స్ కూడా ముఖ్యంగా 3 రూములలో ఒక పెద్ద రూమ్ ఉంది. ఇంత పెద్ద రూమ్ ఎక్కడా లేదే, ఇదేమి రూమ్ ఇది అని అందరు ఆశ్చర్యపోయారు. సో అది కాకుండా దాంతోపాటు నా యాంబిషన్ ఏంటంటే ఎక్కడికి పోయినా సబార్డినేట్స్కి ఏ అకామిడేషన్ అనేది ఉండదు, చాలా అవస్థపడుతుంటారు. నేను ఇక్కడ కాదు వేరే జోన్లలో కూడా చూశాను.
కాబట్టి నా పట్టుదల ఏముందంటే ఎస్ఆర్హెచ్ డెవలప్ చేయాలి, గ్రూప్ డి కూడా రెస్టోర్ చేయాలని ఉండింది. అది ఏమిటో మరి లక్కీగా నాకు ఒక బిల్డింగ్ దొరకడం, నా ఆలోచన దాని మీద పడి ఎస్ఆర్హెచ్ను మా ఏయిన రెసిడెన్స్ పక్కనే ఉన్న బిల్డింగ్ను కింద గ్రూప్ సి స్టాఫ్కు ఫర్నిచర్ డెవలప్ చేయడము, మీద ఫస్ట్ ఫ్లోర్లో గ్రూప్ డికి డెవలప్ చేయడము, అది ముఖ్యంగా చాలా తృప్తినిచ్చింది అనమాట. ఏమిటంటే ఎవరు వచ్చినాను అందరూ ఉండొచ్చును. సపోజ్ ఆఫీసర్ వస్తే ఆఫీసర్తో పాటు డ్రైవర్ వస్తాడు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు, అతను ఎక్కడ టాయిలెట్ పోవాలో తెలియదు. సో వాళ్ళందరికీ ఉండింది. వాళ్ళతో పాటు జిఎం ఇన్స్పెక్షన్ టైంలో ఎంతోమంది వచ్చారు, వాళ్ళందరికీ ఆ బిల్డింగ్ కాసింది అనమాట. సో అంత విధంగా అంత చక్కగా డెవలప్ చేసాం మనం. తర్వాత ముఖ్యంగా అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఇవి కూడా చాలా మనకు రాయచూరు నుండి వాటి వరకు 4 అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఉండేవి. వాటితో పాటు మళ్ళీ పక్క సెక్షన్లో ఉన్న 2 ఎల్సీలు కూడా తీసి మొత్తం 6 అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ మనం ఆర్యూబీలు చేసాం. దానికి కాంట్రాక్టర్స్ అందరూ కూడా బాగా చక్కగా సహకారం అందించి బాగా మనతో కోఆపరేట్ చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పీడబ్ల్యూఎస్ నాకు అన్నిటికన్నా బాధ ఏమిటంటే రాయచూరులో యాదగిరిలో ఇన్ఛార్జెస్ కొత్తగా వచ్చారు. నాకు వాళ్ళ ఇన్ఛార్జ్ వీళ్ళు పాత సీనియర్స్ వెళ్ళిపోయిన తర్వాత సెక్షనల్ పీడబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ఏంటంటే అరే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, బాగా చక్కగా వాళ్ళతో కోఆపరేట్ చేసి బాగా చేయించుకుందాం, మంచి టీము. ముఖ్యంగా ఐఓడబ్ల్యూ రవి కూడా వచ్చారు. వాళ్ళు ఎట్లా అంటే నేను ఏం చెప్పినానో సరే సార్ అనేవాళ్ళే, కానీ వాళ్ళు ఒకరి మనసులో ఏముందన్నది వాళ్ళ ముఖంలో తెలిసిపోతుంది. సో మనం ఏం చెప్పినానో చక్కగా అప్రిషియేట్ చేసి వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేశారు. నాకు అదొకటే బాధ, ఏంటంటే వాళ్ళతో కలిసి పనిచేయలేకపోయానే అనే బాధ నాకు ఎక్కువ కలిగింది. సంతోష్తో, అరుణ్తో, వీళ్ళతో, అనుజ్ అంటే ఇంతకుముందు నుంచి ఉన్నాడు, అరుణ్తో, సంతోష్తో, రవితో ఎక్కువ రోజులు కలిసి పనిచేయలేకపోయాయి అన్న బాధ నాకు ఎక్కువ కలుగుతుంటుంది. అదే ఒకటే నేను మాటికి ఇది అయ్యేది. తర్వాత అదేవిధంగా ఇంతకుముందు పీడబ్ల్యూఎస్కి వెహికల్స్ కూడా ఉండేవి కాదు. పీడబ్ల్యూఎస్కి బాగా వెహికల్స్ వచ్చి కాంట్రాక్టర్స్ వాళ్ళకి వెహికల్స్ పెట్టమని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అందరూ కొత్త వెహికల్స్ పెట్టి మంచి చక్కటి సహకారాన్ని అందించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరందరూ నన్ను ఇంతగా పొగడడానికి అసలు కారణము నాకు దొరికినటువంటి అండ, నా వెనక ఉన్నటువంటి బలం ఏంటంటే మా డిఎన్ సార్. నేను 37 ఏళ్ళు సర్వీస్ అయింది నాకు రైల్వేలో. ఈరోజుకి 4 జోన్లలో పనిచేశాను. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పనిచేశాను, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పనిచేశాను, కొంకణ్ రైల్వేలో పనిచేశాను. ఇప్పుడు లాస్ట్లో సౌత్ సెంట్రల్లో కూడా ఇప్పుడు 4 సంవత్సరాల దగ్గర అయింది. నా 37 ఏళ్ళ సర్వీస్లో నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మా డిఎన్ సార్. డిఎన్ సార్ ఏంటంటే ఓర్పు, సహనము, మంచితనము, మానవత్వము, అందరినీ దగ్గరగా చేరదీసేటువంటి అన్ని మనస్తత్వాలు కలిపితే ఎలా ఉంటారో దానికి నిదర్శనమే మన అక్కిరెడ్డి సార్. అంత చక్కటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. అంటే నేను ఏదో పొగడానికి చెప్పడం లేదు, నా హృదయంలో నుంచి వస్తుంది ఇది. ఎప్పుడే కానీ ఏమండి ఇట్లా చేశారే అని అనలేదు. ఎప్పుడు కూడా ఏం చేసినా మంచి సహకారం ఇచ్చి ఇట్లా చేద్దాం నన్ను ఎన్నోసార్లు సలహాలు అడగడం, సార్ ఇట్లా చేద్దామంటే నేను చెప్పిన దానికి ఆయన ఎప్పుడూ ఇట్లా కాదు అని ఏ రోజు అనలేదు. సో అటువంటి ఆఫీసర్ దగ్గర నేను పనిచేయడం ముఖ్యంగా నా అదృష్టమనే నేను చెప్పుకోవాలి. నాకు కాలు విరిగిన తర్వాత, ఫ్రాక్చర్ అయిన తర్వాత మంచి సపోర్ట్ ఇచ్చారు సార్. మా మిస్సెస్కి ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు కూడా మీరు ఇక్కడ వరి అవ్వదండి, మీరు చూసుకోండి మిస్సెస్ హెల్త్ అని. జనరల్గా ఏంటంటే ఈ ఆఫీసర్లు ఎట్లా ఉంటుందంటే ముందు లీవ్ లెటర్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోమంటారు. ఎన్ని రోజులు లీవ్ లెటర్ సరే శాంక్షన్.
అది సార్ ఎట్లా సార్ నేను వెళ్తాను అంటే ముందు వెళ్ళండి చూసుకోండి తర్వాత పంపిస్తారు అంటే అంత మానవత్వం అన్నది నేను 37 ఏళ్ళ సర్వీస్లో ఎక్కడ చూడలేదు. అటువంటి ఆఫీసర్ దగ్గర పనిచేయడము నాకే కాదు మన అందరి గర్వకారణం ఇది. దీంతో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంట్రాక్టర్స్ కూడా అది మాకు దక్కినటువంటి మంచి అవకాశం. అది మంచి కాంట్రాక్టర్ దొరికారు ఇక్కడ. ఏమి చెప్పినానో అందరూ అంటారు రాయలసీమలో చాలా ఇబ్బందిగా ఉంటుంది అని. మేము అక్కడ వేరే జోన్లో పనిచేస్తున్నప్పుడు చెప్తుంటాం రాయలసీమలో కష్టం అంటే ఎట్లా పనిచేస్తారు. కానీ అది ఏమిటో మరి అది ఏమి నిజంగా నాకు అక్కడ కష్టమేమో అనిపించింది. కానీ ఇక్కడ నేను ఏం చెప్తే అది కాంట్రాక్టులు ఒప్పుకోవడము, పని చేయడము, సహకారం అందించడము, వాళ్ళకి ఏదో చిన్న చిన్న నష్టం వచ్చినా కూడా చేసుకొని వెళ్ళిపోయి బాగా మంచి చెప్పినట్లు విన్నారు వాళ్ళు. కాబట్టి ప్రతి కాంట్రాక్టర్కి నేను పేరు మీద ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళను నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు గుర్తుంచుకుంటాను. అదేవిధంగా వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సహకారము అండ కూడా మరవలేదని చెప్తున్నాను. తర్వాత నేను ఇందాక నా రైట్ హ్యాండ్ అని అక్షయ్ వచ్చినప్పుడు సార్ నేను పీడబ్ల్యూ ఆఫీస్లో పనిచేశాను స్టాఫ్టర్గా, నాకు ఇవన్నీ తెలియదు, ఏఎన్ ఆఫీస్లో ఎలా చేయాలో కరెస్పాండెన్స్, ఇవన్నీ బిల్స్, వర్క్ ఆర్డర్స్ ఏం పర్లేదయ్యా నేను చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత నేను చెప్పినట్టుగా చాలా చక్కగా కష్టపడి పనిచేసి ప్రతిదీ ఇన్వాల్వ్ అయిపోయి చక్కగా పనిచేసి నాకు ఎప్పుడు ఏమీ మాట్లాడినాను మంచి సహకారం ఇస్తూ బాగా రెస్పాన్స్గా ఉంటూ బాగా కష్టపడి పనిచేశాడు. ఈ సందర్భంగా ఏంటంటే బాగా నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అదేవిధంగా ఏఎన్ ఆఫీస్లో అజయ్ నెల రాగానే నాకు ఎప్పుడు టీఎంఎస్ తీసి సార్ ఏమైనా ఇतना సార్ कहाँ करना है ఇన్స్పెక్షన్ बताओ సార్ ఇतना है ठीक. ఏ రోజు నేను ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చిన వెంటనే డైరీ ఇచ్చేస్తే దాన్ని టీఎంఎస్లో లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు మళ్ళీ నాకు చేస్తూ అంటే ప్రతిరోజు చాలా మంచి కోఆపరేషన్గా పనిచేశాడు. సో అతనికి కూడా నేను రుణపడి ఉన్నానని చెప్పాలి. అదేవిధంగా ఏఎన్ ఆఫీస్లో సలాం ఒక యాక్చువల్ నేనేంటంటే ఒక మిత్రుడు ఆప్తునిగా నేను అనుకుంటాను. అతన్ని చూస్తే ఎందుకో నాకు అంతటి అఫెక్షన్ వస్తుంది. నేను ఏమి చెప్పినానో అంత చక్కగా రెస్పాన్స్ ఇస్తూ చాలా చక్కగా మాట్లాడుతూ మంచి నాకు ఎంతో విలువనిచ్చి నాకు చక్కటి సహకారాన్ని అందించాడు. సలాం కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా రాయచూరులో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ ఎస్ఎంఆర్, తర్వాత టిఐ, ఎస్ఎస్సి ఎలక్ట్రికల్, ఎస్ఎస్సి టిఆర్డి అందరూ చాలా చక్కటి సహకారం అందించారు. అది ఏమిటో మరి నన్ను మంచి కోఆపరేట్ చేశారని అన్నారు. నేను ఒప్పుకున్నాను. నాకన్నా నాకు ఎక్కువ సహకారం అందించారు నేను అనుకుంటున్నాను. మన రీసెంట్గా జన వచ్చాడు రాయచూరుకి, అక్కడ ఇక్కడ వేరే దీంట్లో ఉండి నాకు జన కూడా చాలా చక్కటి సహకారాన్ని అందించాడు. ఎప్పుడు ఏది కాదన్నాను, క్రూ అడిగినాను, బీటీకి అడిగినాను, వేరే దానికి అడిగినాను, రైల్స్కి చాలా వాళ్ళని చూస్తే మంచి నాకు ఇది కలిగింది. సో ఇంతటి చక్కటి రైల్వే ఫ్యామిలీ నేను వదులుకోవాలంటే నిజంగా బాధగా ఉండేది. నా రియల్గా నాకు ఏంటంటే ఒక డెఫినేషన్ ఏమన్నా, మనము కుటుంబం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పడుకునే వరకు మనం ఫ్యామిలీతో ఉండేది ఎన్ని గంటలు? చాలా తక్కువ గంటలు. పొద్దున్న నుంచి 8 గంటల వరకు ఉంటాం ఇంట్లో అంతే. తర్వాత రాత్రి 7, 8 వచ్చిన తర్వాత పడుకునే వరకు అంతే. కానీ మిగతా టైం ఎక్కడ ఉంటాం? మన అఫీషియల్ సూపర్వైజర్స్ అయితేనేమి, కాంట్రాక్టర్స్ అయితేనేమి, మన ట్రాలీమెన్స్ అయితేనేమి, ట్రాక్మెన్ అయితేనేమి, వాళ్ళతోనే మనం మంచి రిలేషన్స్ అంతే మెయింటైన్ చేయాలి. వాళ్ళ మనసులో మనల్ని మెచ్చుకోవాలి. మనం ఆ విధంగా మనం పని చేయించుకుంటేనే మనల్ని ఒకరు మెచ్చుకుంటారు.
అది నా ఉద్దేశం ఎప్పుడే కానీ. నేను ఎక్కడ పోయినా అదే విధంగా పనిచేస్తాను. సో ఇంకోటి ఏంటంటే, నాకు ఈ 2 సంవత్సరాల నుంచి మిగతా స్టాఫ్ ఎవరు డ్రైవర్స్ అయితే ఏమిటి, ట్రాలీమెన్స్ అయితే ఏమిటి, ఏపీడబ్ల్యూ ట్రాలీమెన్స్ కూడా బాగా ఎంతో విలువించి ఎప్పుడూ బాధపడకుండా, కొంతమంది కైసా జాయిగా సార్ దూపోగే సార్ చూడదు అంటుంటారు, అంటారు కొన్ని చోట్ల. నేను చూశాను అది కూడా. కానీ నాకు ఇక్కడ ఈ సబ్ డివిజన్లో ఎప్పుడే కానీ ట్రాలీ వాళ్ళు మరి అది నా అదృష్టమనే చెప్పాలి నిజంగా. ఒక్కోసారి లేట్గా కూడా ట్రాలీ చేసేవాళ్ళం. ముఖ్యంగా రజనీష్ ట్రాలీ అయితే పుష్ ట్రాలీ, అది కృష్ణా నుండి సైదాపూర్ లేటప్పటికే సాయంత్రం అవుతుంది. సో ఎండలు కూడా ట్రాలీ వేస్తుండే వాళ్ళం. వాళ్ళు అయినా ఏది బాధపడకుండా నాకు చక్కటి సహకారాన్ని అందించారు. సో అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, నాతో 38 ఏళ్ళు కలిసి జీవనం సాగించినటువంటి నా వైఫ్ని నేను పోగొట్టుకున్నాను ఈ మధ్య. నా భార్య రూపంలో నా 2 పిల్లలను చూసుకుంటున్నాను. తర్వాత రాయచూరులో నాకు ఏమిటి ఆశయం ఉండిందంటే, ప్రతి ఒక్కరూ అందరూ కలిసి ఉండాలి. నన్నేదో ఒకరు పొగడాలి, నేనేదో వాళ్ళని మెప్పించుకోవాలనేది కాదు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసిగా ఉండాలి. రాయచూరులో ఎట్లా చేయాలంటే, ఒక అకేషన్, ఏదో అకేషన్లో కలిసి ఉంటే వాళ్ళ కొద్ది వాళ్ళు కలిసిమెలిసి ఉండి ఐకమత్యంగా ఏదో ఒక ఫంక్షన్ చేసుకోవడం అనేది ఒక ఆలోచన వచ్చి నేనేం చేశానంటే, ఒక గణేష్ పూజకని ఒక కమిటీ ఫార్మ్ చేసి ప్రతి సంవత్సరం, అది ఇప్పటికీ ఐ థింక్ 2 ఇయర్స్ ఓకే 2 ఇయర్స్ చేసాం మేము. 2 ఇయర్స్ చేసిన తర్వాత దానికి నాకు చక్కటి సహకారం అందించారు. ప్రతి డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ చాలా చక్కగా అందించారు సహకారం. సో వాళ్ళందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేము 2 సంవత్సరాలు పూజ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా 1.5 lakh మేము బ్యాలెన్స్ పెట్టాం సార్. 1.5 lakh బ్యాలెన్స్ పెట్టి అది డిపాజిట్ చేసాం 1.5 lakh. సో అది ఈవెన్ మీరు ఒక సంవత్సరం ఎవరి దగ్గర ₹1 కలెక్ట్ చేయకపోయినా కూడా ఒక గణేష్ పూజ చేయొచ్చు 5 రోజులు. సో ఆ విధంగా ఏర్పాటు చేసాం. దీని అంతటికీ మీ సహకారమే నాకు ముఖ్యం. తర్వాత డివిజన్లో తప్ప ఎక్కడే కానీ August 15th రిపబ్లిక్ డే అనేవి కలిసి జరగవు, అంటే ఒకే చోట జరగవు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి. అటువంటిది ఏమిటంటే అందరూ కలిసిమెలిసి ఒక చోట ఉండి ఒకరి మగాళ్ళొకరు చూసుకొని ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఒకే చోట మా రెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే స్టార్ట్ చేసాం. రిపబ్లిక్ డే ఆగస్ట్ 15th స్టార్ట్ చేసాం. సో దాన్ని మీరు దయచేసి కంటిన్యూ చేస్తారని నా మనవి. అదేవిధంగా నాకు ఏ విధంగా మీరు సహకారం అందించారో, ఏ విధంగా నన్ను మీ మనసుల్లో మీ గుండెల్లో నిలుపుకున్నారో, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఏఎన్ మహమూదుల్లా గారికి కూడా మీరు అటువంటి సహకారం అందించి ఆయనను కూడా మీరు బాగా చూసుకొని ఆయన కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకునేటట్టు అనుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. थैंक यू सर, थैंक यू वेरी मच. फंक्शन का आखिरी वक्त आ गया. अब सब लोगों के लिए खाना तो अरेंजमेंट हो गया है. वोट ऑफ थैंक्स के बाद खाना होगा, खाना खा के जाइए. हमारा एड साहब बोला है, पुनः सब लोगों को मिलाया है. लेकिन एड साहब आने के पहले हमारा तो मालूम नहीं था कि इतना टैलेंट बच्चे लोग, औरत लोग और जेंट्स लोग हमारे पास था क्या नहीं. कभी नहीं देखे. बहुत सारे बच्चे लोग अपना टैलेंट बताया हमारा स्टेज में, और हमारे जेंट्स लोग भी. लास्ट ये रिसेंटली जो हो गया है रिपब्लिक डे, उसमें जंपिंग रखा था, लॉन्ग जंप. हमारा बच्चे लोग कितना ये स्पीच में हम वो दिन देखे
बहुत अच्छा साहब सब लोग को ऊपर लाया है। ये कंटिन्यू करना है, लेकिन कंटिन्यू करने के लिए हमारा एड सब कुछ ऐसा और एक आदमी मिलता है क्या, मेरा डाउट है। मिलना बोल तो मैं भगवान से प्रार्थना कर रहा हूँ। नो वोट ऑफ थैंक्स के लिए आई एम रिक्वेस्टिंग और एसएससी पीवी संतोष कुमार जी, प्लीज आप आइए। Respected DN North GTL sir, ADN RC sir, all subordinate, my dear staff, contractors and dignitary. A very good evening to all. It gives me a instant pleasure to deliver the vote thanks to all dignitary assembled in this event. First of all, I would like to thank our chief guest at DN North GTL sir, who honored this function with the inflation throat. I would like to thank Sri Sudarshanam sir, ADN RC, for accepting our invitation and sharing moment as a token of respect. I would also like to thank our subordinates, beloved staff, participant in this event. I would like to thank all respected dignitaries who have blessed with us and their presence. And last not least, our contractor, without whom this function could not have been a reality. Once again, I thank one and all participants present here. Thank you very much, sir. So, we shall declare the function as over. We shall move on. Thank you. Thank you very much.